తూర్పుగోదావరి జిల్లా అజ్రం అనే గ్రామానికి మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆ అజ్రం అనే గ్రామంలో ఇత్తడికి బాగా పేరెక్కువండి. ఇక్కడ ఇత్తడికి సంబంధించిన అన్ని రకాల వస్తువులైతే తయారు చేస్తూ ఉంటారు. ఈ ఊరంతా కూడా ఇత్తడికి సంబంధించిన షాపులైతే ఉంటాయి. ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి అంతకుముందు పెట్టాను. అయితే మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకున్న వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది కాబట్టి వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అయితే అజ్రం అనే గ్రామానికి ఎలా చేరుకోవాలంటే తణుకు నుండి బస్సు సౌకర్యం ఉంది. అంటే బస్సు అంటే టైం బట్టి వస్తుంది. లేదు మీరు డైరెక్ట్‌గా వెళ్ళాలి అంటే కనుక ఆటోలు మాట్లాడుకుని ఆటోల ద్వారాగా కూడా అజ్రం అనే గ్రామానికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ అప్ అండ్ డౌన్ ముందుగానే మాట్లాడుకునే మనం వెళ్ళాలండి. ఎందుకంటే ఆ ఊర్లో మళ్ళీ తిరిగి రావడానికి ఆటోలైతే ఉండవు. ఓన్ వెహికల్స్ వెళ్ళిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే అజ్రంలో చాలా ఫేమస్ అయిన షాపు భాస్కర్ రెడ్డి షాప్ అండి. ఈ షాపులో చాలా రకాల ఇత్తడి సామాన్లయితే లభిస్తూ ఉంటాయి. ఈ ఊర్లో అంతా కూడా ఇత్తడికి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చూసినట్లయితే ఇది ఇంకొక మార్గం అండి. 2 మార్గాలుంటాయి. అవి మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడ చాలా రకాల విగ్రహాలు ఉంటాయండి. అన్ని దేవత సంబంధించిన విగ్రహాలు, అలాగే ఇంట్లో వాడుకునే అన్ని రకాల వస్తువులు, దీపారాజన కుందులు, అలాగే ఇవన్నీ కూడా కేజీల లెక్కలో అమ్ముతారండి ఇక్కడ. ఆ రోజు మనం వెళ్ళిన బట్టి ఆ రోజు ఎంత ఉందో చూసి ఎన్ని కేజీలు ఉంటే అంత డబ్బులు తీసుకుంటారు. విగ్రహాలైనా అంతే సరే అండి. మిగతా వస్తువులైనా సరే అలానే ఇస్తూ ఉంటారు. విగ్రహాలు అయితే కనుక కేజీల లెక్క అయితే ముఖ్యంగా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇత్తడికి సంబంధించిన షాప్ అండి. చాలా బాగుంటాయి. ఎవరైతే కొత్తగా విగ్రహాలని పెట్టుకుని స్వామివారి పూజలు అవి చేసుకుందాం అనుకుంటున్నారో, లేదంటే ఇంట్లోకి కావాల్సిన సామాన్ల కోసం కానీ, ప్రసాదం గిన్నెల కోసం కానీ చూస్తున్నారో వారందరికీ ఇది బెస్ట్ చాయిస్ అండి. ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, ఎవరైనా ఫంక్షన్స్ వస్తే వాటికి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ కానీ అన్ని రకాల ఇత్తడికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ లభిస్తూ ఉంటాయి. గంటలు కావచ్చు, గుళ్ళోకి కావాల్సిన సామాగ్రి అన్నీ లభిస్తాయి. వాహనాలు తయారు చేస్తారు. ఇక్కడ సింహాసనాలు ఉన్నాయి. అన్ని రకాల అయితే ఉన్నాయి. కాకపోతే మీరు డైరెక్ట్‌గా వెళ్తే కానీ బాగుంటుంది స్టోర్‌కి. అంతేగాని ఆన్లైన్ ద్వారా తెప్పించుకుందాము అనుకుంటే కనుక ఇక్కడ వేస్టేనండి నన్ను అడిగితే. మీరు డైరెక్ట్‌గా వీలు చూసుకుని మీరు వెళ్తే చాలా బాగుంటాయండి. అన్ని రకాల ఇత్తడి సామాన్లు అయితే దొరుకుతూ ఉంటాయి. మీరు అక్కడ ఉదయం వెళ్తే సాయంత్రం దాకా కూడా సరిపోతుంది. మొత్తం ఇత్తడితో సంబంధించినవన్నీ కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది ఊరంతా కూడా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కనుక తప్పకుండా ఈ షాప్‌ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే కనుక ఈ భాస్కర్ రెడ్డి షాప్‌లో ఏంటంటే కనుక అన్నీ ఇట్లా డిస్‌ప్లేలో ఉంటాయండి. అవి మనం చూసుకుని మనకు నచ్చింది పిక్ చేసుకుని తెచ్చుకునే విధంగా అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కొంచెం స్లో మోషన్‌లో పెట్టి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్. అమ్మవార్లు కావచ్చు, అలాగే వెనకాల బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా డెకరేషన్‌గా పెట్టుకునే విధంగా ఉంటాయి. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు చూడండి. అలాగే దుర్గా అమ్మవారు, అలాగే పార్వతీ అమ్మవారు, అలాంటి ఎన్నో రకాల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయి కదండి. షాప్ నిండా కూడా ఇత్తడికి సంబంధించినవి. అలాగే బాలరాముడు కావచ్చు, అన్ని రకాల రాముల వారి విగ్రహాలు ఉంటాయి. అన్ని రకాల అయ్యప్ప స్వామి కావచ్చు, త్రిశూలాలు కావచ్చు, గోడకి హ్యాంగింగ్స్ కావచ్చు, పూజకు సంబంధించిన ప్రతి ఐటమ్స్ అయితే ఉంటాయి. అయితే మీరు మనీ మాత్రం ఎక్కువే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అన్నీ మంచి ఇత్తడిలో మంచి తక్కువ రేటుకి దొరుకుతూ ఉంటాయి. ఉయ్యాలకు సంబంధించిన ఇవి కూడా ఉంటాయండి. దీపారాధన కుందులు అయితే ఇంకా చెప్పవసరం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. హారతులు కావచ్చు, అమ్మవారి విగ్రహాలు కావచ్చు, దీపాలు కావచ్చు, అబ్బో అసలు చెప్పలేమండి. అంత బాగుంటుంది ఆ షాప్ అంతా కూడా. ఇక్కడ చూడండి గణపతి స్వామివారు నుంచున్న భంగిమలో ఉన్నారు చూసారా, అది కూడా ఉంది. చాలా బాగుంటుంది. సరస్వతి విగ్రహాలు కావచ్చు. ఇక్కడ చూడండి గణపతుల్లో చూడండి ఎంతమంది గణపతులు ఉన్నారో. అలాగే అమ్మవారిలో కూడా చూడండి, అమ్మవార్లు కూడా చాలా రకాలు. కృష్ణుళ్ళు అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఈ కామాక్షి అమ్మవార్లు అయితే చూడండి ఎంత కలగా ఉన్నారు చూడండి. ఈ మూల నుండి ఆ మూల వరకు అన్నీ కూడా కామాక్షి అమ్మవారి విగ్రహాలే. చిన్న సైజు చాలా బాగుంటాయి చూడండి. ఎంత చిరునవ్వుతో ఉందో చూడండి అమ్మవారు. అసలు ఇన్ని మోడల్స్ చూసారా. కింద వినాయకుడు కూడా చూడండి ఎంత బాగున్నారో. అలాగే ఇక్కడ నాగపాంకి పడగ నీడలో విష్ణుమూర్తి కూడా చూడండి ఎంత బాగున్నారో చూసారా. ఇవన్నీ కూడా ఇత్తడికి సంబంధించి ఏనుగులు, వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఏనుగులు ఉంటాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే అలానే చూస్తూనే ఉండిపోవాలనిపించిందండి ఆ రోజు వెళ్ళినప్పుడు. చూసినట్లయితే ఈ కామధేనువు, అలాగే మామూలు ఆవు, దూడ ఇత్తడివి. ఇవన్నీ కూడా ఇత్తడివేనండి. ఇవన్నీ కూడా కేజీల లెక్క అమ్ముతారు. కొన్ని ఏమో చిన్న చిన్నవి అయితేనేమో పీసులు లెక్క అమ్ముతారు. అంటే అమ్మవారి విగ్రహాలు అవి కూడా 200, 300 అలా ఉంటాయి. ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఉన్నారు చూడండి. అవి కూడా ఒక మోడలు.
తర్వాత పంచముఖ గాయత్రి అమ్మవారు, దుర్గా అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. అలాగే మహిషాసురమర్దిని అమ్మవారు కూడా వస్తారు చూడండి ఇక్కడ. ఈ వీడియోలోనే వస్తారు, చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి ఆవు దోళ్ళలోనూ కూడా లక్ష్మీ సరస్వతి వినాయకుడు ఉండే విధంగా వచ్చింది. దుర్గామాతలు చూడండి ఎంత బాగున్నాయో, అన్ని రకాల దుర్గామాతలు అయితే ఉన్నాయండి. చూడండి అసలు ఎంత బాగుందంటే ఆ షాప్ నిండా కూడా సామాన్లు ఉంటాయి. చిన్న దసరా శరన్నవరాత్రిలో చిన్న విగ్రహాలు, దక్షిణామూర్తి విగ్రహాలు, ఇక ఒకటి అవి ఉన్నాయి ఇవి ఇవి లేవు అనేది ఏమి ఉండదండి. అన్ని సమస్తం అయితే లభిస్తూ ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి చూసారా ఎంత బాగున్నారో. ఆ తర్వాత మహాదేవుడు, వారాహి అమ్మవారు, ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, వారాహి నవరాత్రులు అయితే వస్తున్నాయి. వాటికి సంబంధించిన విగ్రహాలు అయితే అన్ని రకాల సైజుల్లో ఉంటాయి. వరాహస్వామి కూడా ఉంటారండి, శివుడు, అలాగే రామ్ పరివారం సెట్టు, అలాగే కృష్ణుడు అయితే చాలామంది ఉంటారండి. ఇక్కడ చూడండి శివుడు అండి, చూసారా చాలా బాగున్నారు శివుడు. ఈ విధంగా అన్ని రకాల విగ్రహాలు ఉంటాయండి. అనంత పద్మనాభ స్వామి వారు చూసారు కదా, కేరళలో ఉంటారు ఆయనండి. అంటే కింద శివలింగం ఉంటుంది చేయి కింద, అలా ఉన్న విగ్రహం చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మహిషాసురమర్దిని అలంకారం కూడా వస్తుంది, అవతారం వస్తుంది చూడండి. ఇక్కడ నటరాజస్వామి, ఆ తర్వాత పార్వతి శంకరులు ముగ్గురు ఉన్నట్లుగా, ఇవన్నీ కూడా ఇంకా స్లో మోషన్లో పెట్టుకుని చూడండి, చాలా బాగుంటుంది. అన్ని రకాల విగ్రహాలు అయితే మీకు ఇక్కడ లభిస్తూ ఉంటాయి. చూసారా చుట్టూరు కూడా వచ్చి ప్రభావళి వల్లే వచ్చి అలా ఉన్నాయి. ఆదియోగి స్టాచ్యూ కావచ్చు, వినాయకుళ్ళు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, నుంచున్నట్లుగా, కూర్చున్నట్లుగా, పడుకున్నట్లుగా అన్ని రకాలైతే ఉన్నాయి. చూడండి ఇగో మహిషాసురమర్దిని అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో కదా. మహిషాసురమర్దిని అలంకారం కూడా చాలా బాగుంది. మనకి విజయవాడలో కూడా నిజ రూపంలో అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తారు. అలాగే కింద చూడండి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు. వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిగా ఉన్నారు. వల్లీదేవ సుబ్రహ్మణ్య స్వామి అయితే చాలా ఉన్నాయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన సెట్లు మాత్రం చిన్న సైజు నుండి పెద్ద సైజు అన్ని రకాల సైజులు అయితే లభిస్తూ ఉంటాయి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గారు చూడండి, ఇవన్నీ కూడా వినాయకుళ్ళు, కామాక్షి అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, చక్రతాళ్వార్లు, మహాదేవుడు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. అన్నీ షాప్ అంతా తిరుగుతున్నంతసేపు కూడా అన్ని రకాల ఇత్తడి సామాన్లన్నీ కనపడుతూ ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి వెళ్తే మనం అనుకున్నది ఒకటైతే అన్నీ అక్కడ నచ్చుతాయి అండి, చాలా వరకు నచ్చుతాయి. అవన్నీ కూడా తెచ్చుకో ఉంటాం. అందుకని మీరు ఎప్పుడైనా వెళ్తే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని వెళ్తే నచ్చినవన్నీ తీసుకుని ఒకేసారి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అయితే గోదావరి జిల్లా వాళ్ళకైతే చాలా ఈజీ, తొందరగా వెళ్తారు. కాబట్టి కృష్ణా జిల్లా నుండి ఈ వివిధ ప్రాంతాల నుండి కూడా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఊరంతా కూడా. ఇత్తడి సామ్రాజ్యం అని అనుకోవాలి. ఇత్తడికి సంబంధించిన భాండాగారం మొత్తం ఆ ఊర్లోనే ఉంటుందండి. ఏ సందుకు వెళ్ళినా, ఏ గొంతులోకి వెళ్ళినా మీకు ఇత్తడికి సంబంధించిన సామాన్లు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న గంగాలాలు కావచ్చు, సారకు సంబంధించిన సామాన్లు కావచ్చు, దీపారాజన కుందులు కావచ్చు, అన్ని రకాల ఇత్తడి సామాన్లు అయితే ఇక్కడ లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కేజీ లెక్క తక్కువ రేట్లో అమ్ముతారు కాబట్టి చాలా డిమాండ్ అయితే ఉంటుందండి. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అవి కూడా చాలామంది తీసుకువెళ్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్స్.
ఇప్పుడు దాకా మంగళ వాయిద్యంతో మీరు చూసారు ఇవన్నీ కూడా. ఒక్కొక్కటిగా నెమ్మదిగా చూపిస్తున్నాను చూడండి. ఇత్తడి పళ్ళాలు కావచ్చు, ఈ విధంగా చిన్న చిన్న కప్పులు, అలాగే డెకరేషన్ ఐటమ్స్, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి. మనం పెళ్ళిళ్ళలో వాటిల్లో గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది. ఈ కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో చూడండి. చక్కగా అసలు ఫ్లూట్కి కానీ అవన్నీ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. పంచి కట్టుకోవడానికి కూడా వీలుగా ఇచ్చారండి ఈ విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎంత బాగున్నాడో కృష్ణుడు. వెనక ప్రభావళి కావచ్చు, ఆ కిరీటం కావచ్చు, ఎంత సుందరంగా ఉన్నాడో చూడండి. ఆ కృష్ణ భగవానుడు ఎంత సుందరంగా ఉన్నాడో చూడండి అసలు. ఇవన్నీ కూడా ఇత్తడికి సంబంధించినవి, రాగికి సంబంధించినవి. ఈ గోపురానికి సంబంధించిన కలశాలు ఇవన్నీ ఇత్తడి ప్లేట్లు అండి. ఇత్తడి, రాగి మరియు బేషన్స్ అంటారు చూడండి అవి. ఇక్కడ సరస్వతీదేవి, అమ్మవారు ఇక్కడ చూడండి. ఇవి పంచలోహ విగ్రహాలు అండి. పైన ఉన్నవి దుర్గా అమ్మవారు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా పంచలోహాలతో కూడా చేస్తారండి. ఇక్కడ ఇత్తడే కాదండి, పంచలోహాల విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉంటారు మన ఆర్డర్ మీద. ఎలా అనిపించింది ఈ షాప్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.